ఒక చిన్న అలవాటు మన సంపాదనను ఎంతగా మార్చగలదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇదేదో మోటివేషనల్ స్పీచ్ కాదు. ఇది నిజమైన నంబర్స్తో, ఒక ప్రాక్టికల్ పద్ధతితో నిరూపించబడిన విషయం. ఒక సాధారణ వ్యాపారి జీవితాన్నే మార్చేసిన ఆ చిన్న సీక్రెటేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకి కేవలం 10 నిమిషాలు, నెలకి 6,000 రూపాయలు అదనంగా. వింటుంటే కాస్త నమ్మశక్యంగా లేదు కదూ? కాని ఇది నిజం. మరి ఇంత ఆశ్చర్యకరమైన ఈ ఫలితాన్ని ఎలా సాధించవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. మనమిక్కడ చూడబోయేది ఏదో మ్యాజిక్ కాదు, ప్యూర్ లాజిక్. ఇది మన ఆలోచనా విధానం, కొన్ని సింపుల్ లెక్కలు, ఇంకా ఎవరైనా సరే ఫాలో అవ్వగలిగే ఒక తేలికైన పద్ధతి. ఈ మూడింటి కలయిక. ఇవన్నీ కలిసినప్పుడు ఒక చిన్న అలవాటు కూడా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. సరే, అయితే మనం అనిల్ కథలోకి వెళ్దాం. అతను మనలో చాలామందిలాంటి ఒక చిన్న వ్యాపారి. అతను ఫేస్ చేసిన సమస్య బహుశా మనలో చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. అనిల్ ఒక చిన్న ఊరిలో కిరాణా కొట్టు నడుపుతున్నాడు. రోజూ ఒక 40-50 మంది కస్టమర్లు వస్తుంటారు. సేల్స్ అయితే పర్లేదు, కానీ నెల చివరికొచ్చేసరికి చేతిలో మిగిలేది 0. పొదుపు అన్న మాటే లేదు. అతని మదిలో ఎప్పుడూ ఒకటే మాట మెదులుతూ ఉండేది. నేను రోజు కష్టపడుతున్నాను, కాని నా వ్యాపారం ఎందుకు పెరగడం లేదు? ఈ మాట వింటుంటే మనలో చాలామంది చిన్న వ్యాపారులకు వాళ్ళ కష్టమే గుర్తుస్తోంది కదా? ఇక్కడే అసలు కథ మొదలైంది, ఒక మలుపు తీసుకుంది. అనిల్ తన కస్టమర్లను, వాళ్లు చేసే కొనుగోళ్లను ఒక కొత్త యాంగిల్లో చూడటం మొదలుపెట్టాడు. ఆ పరిశీలనే అతని వ్యాపారం యొక్క గమనాన్నే మార్చేసింది. అతనికి ఒక విషయం అర్థమైంది. తన కస్టమర్ల షాపింగ్లో ఒక ప్యాటర్న్ ఉంది. చాలా కొనుగోళ్లు ఏదో ఒక లోపంతో అసంపూర్తిగా ఉంటున్నాయని గ్రహించాడు. ఇక్కడ చూడండి, అతను ఏం గమనించాడో. చాలా సింపుల్ విషయం. ఒక కస్టమర్ టీ పొడి కొంటున్నారు, కాని చక్కెర మర్చిపోతున్నారు. షాంపూ తీసుకుంటున్నారు, కండీషనర్ వదిలేస్తున్నారు. పాలు కొంటున్నారు, కాని బ్రెడ్ తీసుకోవడం లేదు. చూసారా, ప్రతిసారీ ఏదో ఒకదానికి సంబంధించిన చిన్న వస్తువు మిస్ అవుతోంది. అప్పుడతనికి లైట్ వెలిగింది. అరే, కస్టమర్లు కావాలని ఈ వస్తువుల్ని వదిలేయడం లేదు, వాళ్ళు జస్ట్ మర్చిపోతున్నారు అంతే. ఈ ఒక్క చిన్న విషయం అర్థమవ్వడమే అతని వ్యాపారంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. ఈ అబ్జర్వేషన్తో అనిల్ ఒక చాలా సింపుల్ సొల్యూషన్ కనుగొన్నాడు. అదే ఈ 10 నిమిషాల అలవాటు. ఇంతకీ అదేంటి, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ పద్ధతి చాలా తేలిక. 3 స్టెప్స్. ఫస్ట్, ప్రతిరోజు షాప్ తెరిచే ముందు ఒక 10 నిమిషాలు టైం పెట్టుకోవాలి. సెకండ్, ఆ టైంలో కస్టమర్లతో మర్యాదగా ఎలా మాట్లాడాలో, వాళ్లకు ఎలా గుర్తు చేయాలో ఒక చిన్న డైలాగ్ ప్రాక్టీస్ చేయాలి. థర్డ్, దీన్ని రోజూ మనం పళ్ళు తోముకున్నంత సహజంగా ఒక బిజినెస్ అలవాటుగా మార్చుకోవాలి. అంతే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. ఈ టెక్నిక్ అంటే బలవంతంగా అమ్మడం కాదు, అస్సలు కాదు. ఇది కేవలం ఒక హెల్ప్ఫుల్ రిమైండర్. అంటే దూకుడుగా అమ్మకానికి, మర్యాదగా సూచించడానికి చాలా తేడా ఉంటుంది. ఇది మోసం కాదు, కస్టమర్ అవసరాలను గుర్తించే ఒక సర్వీస్. అతను వాడిన డైలాగ్ ఎంత సింపుల్గా ఉందో చూడండి. దీనితో పాటు ఈ చిన్న ప్యాక్ కూడా యాడ్ చేయమంటారా? అంతే. లేదా, టీ పొడితో పాటు చిన్న చక్కెర ప్యాకెట్ కూడా ఉంది. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు కస్టమర్లపై ఏమాత్రం ఒత్తిడి పెట్టవు. సరే, కథ బాగుంది, పద్ధతి బాగుంది. మరి లెక్కలు? ఈ చిన్న అలవాటు నిజంగా డబ్బుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. నంబర్స్ అబద్ధం చెప్పవు కదా? లెక్క చాలా సింపుల్. ఫస్ట్, అనిల్ దుకాణానికి రోజూ వచ్చే కస్టమర్లు ఎంతమంది? సుమారుగా 50 మంది. అయితే అతను అడిగిన ప్రతి ఒక్కరూ కొనలేదు, అది జరగదు కూడా. ఆ 50 మందిలో కేవలం 10 మంది మాత్రమే సరే ఇవ్వండి అన్నారు. అంటే కేవలం 20% సక్సెస్ రేట్. చాలా రియలిస్టిక్ నంబర్. అలా అదనంగా అమ్మిన వస్తువుల సగటు విలువ ఎంత అనుకుంటున్నారు? కేవలం 20 రూపాయలు. అంటే ఒక చిన్న చక్కెర ప్యాకెట్, కండిషనర్ శాషే అలాంటివి. ఇప్పుడు చూడండి, 10 మంది కస్టమర్లు, ఒక్కొక్కరి దగ్గర్నుంచి 20 రూపాయలు. అంటే రోజుకు 200 రూపాయల అదనపు ఆదాయం. దీనికోసం అతను ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేదు. ఆలోచించండి, రోజుకు 200 అంటే నెలకు ఎంత? అక్షరాల 6,000 రూపాయలు. కేవలం ఒక 10 నిమిషాల అలవాటుతో. చూసారా,
చిన్న చిన్న కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఎంత పెద్ద మార్పును తీసుకురాగలవో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? లెక్కలైతే అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇంత సింపుల్ టెక్నిక్ ఎందుకు ఇంత బాగా పనిచేస్తోంది? దీని వెనుకున్న సైకాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక కొన్ని సింపుల్ కారణాలున్నాయి. 1. మనలో చాలామంది షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్నవి మర్చిపోతుంటాం. అది సహజం. 2. కేవలం ఓ 10-20 రూపాయల వస్తువుకు వద్దు అని చెప్పడం కొంచెం కష్టమే. 3. ఎవరైనా మర్యాదగా గుర్తుచేస్తే అది అమ్మకంలా కాకుండా ఒక సహాయంలా అనిపిస్తుంది. దానివల్ల నమ్మకం పెరుగుతుంది. ఇక ఆఖరిగా, ఇది కస్టమర్ సమయాన్ని కూడా ఆదా చేస్తోంది. మళ్లీ దానికోసం బయటకు రానక్కర్లేదు. ఈ చిన్నపాటి సర్వీసే వారిని మళ్లీ మళ్లీ మన షాప్కే వచ్చేలా చేస్తుంది. మొత్తానికి అనిల్ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటి? ఇదే గొప్ప గొప్ప స్ట్రాటజీలు కాదు. మనం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లే అస్సలైన ఫలితాల్నిస్తాయి. కన్సిస్టెన్సీ అదే అసలైన పవర్. ఇప్పుడు ఈ విశ్లేషణ ముగింపులో మనందరికీ ఒక ప్రశ్న. మన పనిలో లేదా మన వ్యాపారంలో మనం అలవర్చుకోగల ఏ చిన్న అలవాటు కాలక్రమేణా ఇంత పెద్ద మార్పును తీసుకురాగలదు? ఒక్కసారి ఆలోచించండి.